హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 62కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే FLN యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నాకు ఇష్టమైన పనులు, అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఏదైనా చిత్రం సహాయంతో సొంత కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వారితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా 3 గ్రూపుల వారికి కూడా ఇవ్వబడినది లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథ. ఆల్రెడీ నిన్న ఒక కథను నేను కథల పుస్తకం నుంచి వివరించడం జరిగింది. అదే కథను ఈరోజు మా విద్యార్థులతో చదివించడం జరిగింది. పిల్లలు, నిన్న మనం ఈ మేకపిల్ల కథ చెప్పుకున్నాం కదా. ఈరోజు మీరు ఒక్కొక్కరు చదవండి, ఓకేనా? శాంతి ఒకరోజు తన చిన్న సైకిల్ తొక్కుతూ బయటకి వెళ్ళింది. అక్కడ తను మేమే అని ఒక మేకపిల్ల అరుపు వినిపించింది. నెక్స్ట్. అప్పుడు శాంతి తన చుట్టుప్రక్కల బాగా గమనించి చూసింది. ఒక గుంతలో నుండి మేమే అనే శబ్దం వినిపించింది. అప్పుడు శాంతి సైకిల్ పై నుండి దిగి ఆ గుంత దగ్గరకు చేరుకుంది. అక్కడ అమ్మాయి ఆమె చాలా సేపటి వరకు గమనించింది. ఓకే, నెక్స్ట్ ఎవరో చదవండి. అయితే ఆ గుంతలో ఏళ్ళు పెట్టి చదువు, నువ్వు చదివే దగ్గర. అయితే ఆ గుంతలో ఒక మేకపిల్ల ఉండడం తను చూసింది. అది పైకి ఎక్కడానికి కష్టపడుతున్నది. అది గమనించిన శాంతి చాలా కష్టపడి ఆ గుంతలోకి దిగి మేకపిల్లను పైకి తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ మేకపిల్ల ఎగురుకుంటూ తన తల్లి దగ్గరకు చేరుకుంది. తరువాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇందులో పిల్లలకు నచ్చిన పదాలతో ఒక పదాన్ని ఎంచుకొని దానితో మనం మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. మా విద్యార్థులకు ఆ కథలో నచ్చిన పదం మేకపిల్ల. దానికి సంబంధించి వారితోనే ఈ పదాలను చెప్పించి దాని చుట్టూ రాయడం జరిగింది. తరువాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో ఈ కథలో వాళ్ళకు నచ్చిన పదాలపై లేదా కొత్త పదాలకు అనుగుణంగా సొంత వాక్యాలను తయారు చేయించటం, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఈ కథ యొక్క సారాంశాన్ని చెప్పించి మనం బ్లాక్ బోర్డు మీద రాసి వాళ్ళ నోట్బుక్లో రాయించడం జరిగింది. ఓకే పిల్లలు, నేను కొన్ని పదాలు చెప్తాను, వాటి మీద మీరు సొంత వాక్యాలు రాయాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఓకే, ఫస్ట్ చూసింది అనే పదం రాసి దాని మీద సొంతంగా ఒక వాక్యాన్ని రాయాలి. చూసింది అనే పదం వచ్చేలాగా సొంత వాక్యాన్ని రాయాలి. చూసింది. పదం రెండో పదం రాయండి. వెళ్ళింది. రెండో పదం వెళ్ళింది అనే పదం వచ్చేలాగా సొంత వాక్యం రాయండి. వెళ్ళింది. మూడో పదం శబ్దం మీద సొంత వాక్యం రాయాలి. అయిపోయింది కదా. నెక్స్ట్ పదం వచ్చేసి కష్టపడి.
కష్టపడి కష్టపడి అనే పదం రాసి ఆ పదం వచ్చే విధంగా సొంత వాక్యాన్ని రాయాలి. కష్టపడి. నెక్స్ట్ వచ్చేసి వచ్చింది. వచ్చింది వచ్చింది అనే పదం రాసి దాని మీద వాక్యాన్ని రాయాలి. వచ్చింది వచ్చింది. ఓకే, మా అయిపోయిన వాళ్ళు ఇచ్చేయండి, కరెక్షన్ చేస్తాను. చూసింది, మా అమ్మ పామును చూసింది. బాగుంది. వెళ్ళింది, ఇక్కడ అలా రావాలి. మా అమ్మ పనికి వెళ్ళింది. శబ్దం. ఇన్ని కొట్టివేతలు ఎందుకు వచ్చినాయి? మేకపిల్ల శబ్దం చేస్తుంది. మా అమ్మ కష్టపడి పనికి వెళుతుంది. మా అమ్మ ఊరి నుండి వచ్చింది. ఓకే, బాగున్నాయి, బాగా రాసింది. శాంతి మేకపిల్లను చూసింది. వెళ్ళింది. మా అమ్మ ఊరికి వెళ్ళింది. శబ్దం. నేను శబ్దం చేశాను. కష్టపడి. మా అమ్మ కష్టపడి పనికి వెళ్ళింది. వచ్చింది వచ్చింది. మా అమ్మ పని నుండి ఇంటికి వచ్చింది. పని నుండి ఇంటికి వచ్చింది. బాగున్నాయి, నువ్వు కూడా బాగా రాసావు. ఈ కథ యొక్క సారాంశాన్ని ఈ విధంగా బోర్డుపై రాయడం జరిగింది. దీనిని విద్యార్థులు వారి నోట్బుక్లో స్కై గ్రూప్ విద్యార్థులతో నోట్బుక్లో రాయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చప్పట్లతో రుమాల చుట్లు, మౌంటైన్ వాళ్ళతో బుట్టాట, అలాగే స్కై గ్రూప్ విద్యార్థులతో స్వీయ రచన అనే ఆటలు ఇవ్వబడ్డాయి. సంగీతం. వెరీ గుడ్. నెక్స్ట్, ఈసారి ఇంకొకరి దగ్గరికి వెళ్ళు. అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. జడ. ఓకే. గుట్టమ్మ గుట్ట అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. డబ్బా. ఓకే, వెరీ గుడ్. గుట్టమ్మ గుట్ట అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. డబుల్కం. ఓకే, వచ్చిన అక్షరమే మళ్ళీ తీసుకోమాకండి. గుట్టమ్మ గుట్ట అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. తల. తా వచ్చిందా? ఓకే, తల. గుట్టమ్మ గుట్ట అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. వెరీ గుడ్. గుట్టమ్మ గుట్ట అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. గంట. ఓకే. గుట్టమ్మ గుట్ట అక్షరాల గుట్ట తీయండి అక్షరం చెప్పండి పేరు. వచ్చినోడుదేమ్మా, తను స్వీయ రచనలో తన గురించి తాను రాశాడంట. చెప్తున్నాడు, వినండి అందరూ. మిగిలిన వాళ్ళు కూడా రెడీగా ఉండండి. నా పేరు చిక్కుమార్, నేను 5వ తరగతి చదువుతున్నాను. అరే, స్పష్టంగా బుక్ కిందకి దించు, మంచిగా చెప్పు. చిక్కుమార్, నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు అనిత, మా నాన్న పేరు సుబీర్. నేను బాగా చదువుకొని ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఇష్టమైన కూర దొండకాయ. నాకు ఇష్టమైన ఆట క్రికెట్. నేను ప్రతిరోజు 6 గంటలకి నిద్రలేస్తాను. అంతేనా? ఓకే. నా పేరు తోసఫ్, నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు అవ్వమ్మ, మా నాన్న పేరు ఇస్రాయేలు. నేను పోలీసును కావాలనుకుంటున్నాను. నా ఇష్టమైన ఆట పేరు క్రికెట్. అయిపోయిందా? నా పేరు నిహాల్, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను బాగా చదువుకొని పెద్ద బిజినెస్ చేస్తాను. చేసి మా అమ్మ నాన్నను చూసుకుంటాను. నా పేరు జస్మిక, నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు తిరుపతమ్మ, మా నాన్న పేరు నరసింహారావు, మా అన్నయ్య పేరు సార్థక్ కుమార్. నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను.
ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో వచ్చేసి మొదటి యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్, అలాగే మౌంటైన్ వాళ్ళకి కొలతలు వీరి స్థాయికి అనుగుణంగా, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి గుణకారానికి సంబంధించిన మౌఖిక ప్రశ్నలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వారితో ఈ గణిత సంభాషణ యాక్టివిటీని చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యాపూలిక. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఆరోహణ అవరోహణ క్రమం అనేది నేర్పాలి. స్కై అండ్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్టు ద్వారా నేర్పాలి. ఓకే మా అక్కడ 3 డిజిట్ నెంబర్స్ 4 ఉన్నాయి. వాటిని నువ్వు అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఏ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు? అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా? అసెండింగ్ ఆర్డర్. మరి అసెండింగ్ ఆర్డర్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి అరేంజ్ చేయాలి మనం నెంబర్స్ని? ఓకే, పైన నెంబర్స్లో స్మాల్ నెంబర్ ఏదో ఫస్ట్ అది రాయి చూద్దాం. ఏది స్మాల్ నెంబర్ ఏది ఫస్ట్ చెప్పు. ఓకే రాసాయి 634 అని. నెక్స్ట్ వెరీ గుడ్ 636. నెక్స్ట్ వచ్చేది 643. ఓకే. నెక్స్ట్ 663. రాసి. ఓకే వచ్చేసాయి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఎవరు రాస్తారు? రాయ్. పక్కకుండి నువ్వు పక్కకుండి రాయాలి, చెప్పుకుంటూ రాయి. 663. 643. 636. 634. ఓకే వెరీ గుడ్. ఇటువైపు 4 డిజిట్ నెంబర్స్ ఇచ్చాను అవునా? వాటిని కూడా మీ నోట్బుక్లో చేసేయండి త్వరగా. నెక్స్ట్ యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లమ్ను స్టాల ద్వారా, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ పై వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి కరెన్సీ ద్వారా, నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లం అనేది చేయించాలి. The box contains 23 apples. How many apples are there in 8 boxes? ఒక బాక్స్ లో 23 యాపిల్స్ ఉంటాయంట. అలాగే 8 బాక్సెస్ లో అయితే ఎన్ని యాపిల్స్ ఉంటాయో కనుక్కోవాలి. ఏం చేయాలి? ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? మల్టిప్లికేషన్. అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలి ప్రాబ్లం అనేది. 8 24. 8 3 are 24. 8 24. 8 2 16. 16 plus 2 18. 184 డిజిట్స్ అనేవి పెద్దగా వేయాలి. ఓకేనా? నెక్స్ట్ డివిజన్ చేసే వాళ్ళు వచ్చేయండి అమ్మా. 2100. స్టార్ట్ చేయమ్మా. Cost of a dozen mangoes are 264 rupees. Find the cost of each mango. అంటే ఏంటి? 12 మ్యాంగోస్. డజన్ అన్నారు. డజన్ అంటే 12 మ్యాంగోస్. ఓకే. 12 మ్యాంగోస్ 264 అంట. ఒక మ్యాంగో ఎంత కనుక్కోవాలి. ఓకే. ఎలా ఏం చేయాలి? డివిజన్. ఏ నెంబర్తో డివిజన్ చేయాలి? 264 తో చేయాలి. 264 తో చేయాలి. 264 తో చేయాలి. 264 తో డివైడ్ చేయాలి. 264ని 12తో డివిజన్ చేయాలి. నువ్వు రివర్స్ చెప్తున్నావు. ఓకే చెయ్యి. 24.
మ్మ్. 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 ఎంత వచ్చింది? 22. అంటే ఒక్కొక్క మ్యాంగో కాస్ట్ ఎంత? 22 rupees. అక్కడ రాయాలి మనం. ఈచ్ మ్యాంగో కాస్ట్ ఈక్వల్ టు 22 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇక్కడ మౌంట్ స్ట్రీమ్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి మ్యాజిక్ గేమ్ ఇవ్వడం జరిగింది. అలాగే మౌంటైన్ వాళ్ళకి పదం విలువ అనే ఆటలు ఇవ్వటం జరిగింది. పిల్లలు ఈరోజు మ్యాజిక్లో ఇక్కడ ఒక చిన్న ఫజిల్ లాంటిది ఇచ్చాను. ఇక్కడ మీరు 1 to 9 డిజిట్స్ మాత్రమే యూజ్ చేయాలి. యూజ్ చేసిన నెంబర్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు, ఓకేనా? ఇక్కడ రోలో నెంబర్స్ని యాడ్ చేసిన 15 రావాలి, 3 రోస్లోవి. అలాగే కాలమ్స్ డిజిట్స్ని యాడ్ చేసిన 15 రావాలి. 3 రోస్ 3 కాలమ్స్. అందరూ బుక్లో చేసుకొని ట్రై చేయండి. ఎవరికైతే కరెక్ట్గా వస్తుందో వాళ్ళు వచ్చి ఇక్కడ బోర్డు మీద చేయండి, ఓకేనా? ఓకే, మనకి వచ్చిందా? 1 6 2 3 4 8 8 4 12 15 6 2 8 7 12 9 15. కరెక్టే. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి సూర్యకి గట్టిగా. వెరీ గుడ్. ఇంతకు ముందు ఈ పదం విలువ ఆటను 2-3 టైమ్స్ ఆడారు, అవునా? మీకు ఈ ఆటపై అవగాహన ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ అక్షరాలతో పాటుగా వీటిపైన నంబర్స్ కూడా ఉన్నాయి, అవునా? ఇప్పుడు మీకు నచ్చిన పదాన్ని తయారు చేసి దాని విలువని చెప్పాలి, ఓకేనా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛాన్స్. తను చేయనివ్వు, ఫస్ట్ తను చేయనివ్వు. పలక. ఓకే, దాని వాల్యూ ఎంత? 5 12 14. కరెక్ట్. ఓకే, 5 7 12 14. ఓకే, నీ ఛాన్స్ అయిపోయింది. తర్వాత తను. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్. నీ ఛాన్స్ వచ్చినప్పుడు ఎలక రాదు, ఎలుక కాదు. ముందు తనని చేయనీరా. ఓకే, తనకు వచ్చిందంట. ఆగ్రా. అరక. ఓకే, అరక. 10 అరక. 10 అరక వాల్యూ 10. వెరీ గుడ్, నీ ఛాన్స్ అయిపోయింది. పలక ఆల్రెడీ వాడు పెట్టాడు కదా 14. కలప అయినా 14. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ ఇద్దరు ఛాన్స్ అయిపోయింది. ఈగ. ఓకే, ఎంత? 7. వెరీ గుడ్, యూ కెన్ గో. అలా. వెరీ గుడ్. ఎంత దాని వాల్యూ చెప్పాలి. 12. వెరీ గుడ్. ఇంకా ఈగ. ఇలా ఇద్దా? ఈగ ఇది కానీ ఈగ ఇద్దా? 2 ఈ రావాలి. ఈగ 7. ఓకే, గో. ఈలానా ఇది? ఈలానా? ఈలా ఇదిరా. ఈలా 8. మీరు తొందరలో తప్పు లెటర్స్ పెడుతున్నారు. ఇంకా ఈక ఉంటుంది. ఓకే, కళ 9. ఓకే, వెరీ. ఈ విధంగా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో భాగంగా మనకి ఫస్ట్ యాక్టివిటీ 10 minutes ఉంటుంది. ఇక్కడ పిక్చర్ టాక్ ఆన్ కమ్యూనిటీ హెల్పర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఈ కమ్యూనిటీ హెల్పర్స్ సంబంధించిన పిక్చర్ని చూపిస్తూ అందులో ఉన్న వారిని ఐడెంటిఫై చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, నర్స్, టీచర్ ఆర్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో వాళ్ళ యొక్క వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేయించాలంటే టీచర్ ఏ విధంగా వర్క్ చేస్తారు, డాక్టర్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు, నర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తారు అనేది వారితో చెప్పించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ విద్యార్థులతో వీళ్ళలో ఎవరి గురించి అయినా సరే ఒక 4 to 5 lines అనేది మాట్లాడించాలి.
నెక్స్ట్ యాక్టివిటీ రివిజన్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 15 వర్డ్స్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులకు 20 వర్డ్స్ అనేవి ఈ కమ్యూనిటీ హెల్పర్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి. ఈ వర్డ్స్ని మనం బోర్డు పైన రాసి విద్యార్థులతో ఓరల్గా చదివించి వాళ్ళ నోట్బుక్లో నోట్ చేయించుకునే విధంగా చేయాలి. BAKR beggar, BAILOR tiger, BR bumper, Plumber. ELECTRICIAN electrician. అంతే, ఎలక్ట్రీషియన్. ఓకే, నెక్స్ట్. BARBR barber, CARPENTER కార్పెంటర్. carpenter, కార్పెంటర్. FARBR barber, COBBLER globler, ARMY army, MAN army man, MILK milk, MAN milkman, NURSE nurse, POSTMAN postman, TSCHER teacher, DOCTOR doctor, DRIVER driver, POLICEMAN policeman, SHOPKEEPR shopkeeper, LAWYER lawyer, CHEF chef. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ మనకి 3 గ్రూప్స్ విద్యార్థులకు ఈ విధంగా మనకి పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని బ్లాక్ బోర్డ్ మీద రాసి విద్యార్థులతో చదివించాలి. Help us. The doctors treats us. Community help us like doctors and police help us daily. Community help us keep our society safe and clean. They serve and support people in many ways. ఓకే. ఈ విధంగా మనకి డే 62కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.